రండి రండి. ఎస్ ఎస్. వీడేనండి నా బాబును పట్టణ పెట్టుకుంటూ మార్కుడు. అమ్మయ్య ఛీ నోర్మయ్య దుర్మార్గుడా, నా బిడ్డ ప్రాణాలు తీసే ముందు ఎన్న నీకు గుర్తు రాలేదురా? అమ్మయ్య ఏమిటిది? నాకంత అయోమయంగా ఉంది. అలాగే ఉంటుందిరా, ఆస్తి కాజేయాలన్న దుర్బుద్ధితో ఎంత పని చేసావురా. ఆస్తి అంతా నాకే కావాలని ఒక్క మాట నాతో అనుంటే నీ మొహాన పడేసి నా బిడ్డను తీసుకువెళ్ళిపోయావని రా. అన్నయ్య నీకు దండం పెడతాను, నా మాట విను. మిస్టర్, పసి బిడ్డను హత్య చేసి దండం పెడితే సరిపోతుందా? నిన్ను ఉరికమ్మాలికి ఎక్కిస్తాను, అప్పుడు తెలుస్తుంది ప్రాణం విలువ ఏమిటో. ఇన్స్పెక్టర్ గారు నన్ను మీరే నమ్మండి ప్లీజ్. బాబు నేను చెబుతాను, ఎవరో ఎత్తుకుపోయారు. నా బిడ్డ నువ్వే ఎత్తుకుపోయావు. చిట్టమా చిట్టమా. వస్తున్నాను బాబు. నువ్వేం చూసావు ఇన్స్పెక్టర్ గారితో చెప్పు. చెప్పు చిట్టమా చెప్పు. అలాగే, నేను కూరగాయలు తీసుకొస్తున్నానండి. ఈ రామ్మోహన్ బాబేమో చంటి బాబుని తీసుకుని పరిగెత్తుకెళ్ళి కారు ఎక్కేశారండి. అదేంటి బాబు అంటే మాట్లాడితే చంపేస్తానండి బెదిరించారండి. చిట్టమా ఎందుకు అబద్ధాలు చెప్తావు? నేను నేను బాబు తీసుకెళ్ళానా? మీ ఉప్పు తిని మీకే ద్రోహం చేస్తానా బాబు? పెద్దబాబు గారు జరిగినట్టు చెప్పమన్నారు, చెప్పేశాను. మిస్టర్, యు ఆర్ అండర్ అరెస్ట్. ఇన్స్పెక్టర్, బాబుని నేను చెప్పేట్టు మీకు సాక్ష్యం ఉంది. సాక్ష్యం కావాలా నీకు? రండి. మీరేం చూసారా కరెక్ట్గా చెప్పండి. ఈయనండి ఊరి చివర పాడుపడ్డ నూతున్న కుర్రాన్ని విసిరేసి కాయకి పారిపోయండి. అప్పుడు మీరేం చూస్తున్నారు అక్కడ? మేము సెకండ్ షో సినిమా చూసి వస్తున్నామండి. అవునండి ఇన్స్పెక్టర్ గారు, ఇది అన్యాయం సార్. బాబు ఎత్తుకెళ్ళింది ఈ దుర్మార్గులే. చూసారా సాక్ష్యం చెప్తున్నాడు, మా మీద నిర్ణయిస్తున్నాడు. ఇంకాసేపు ఉంటే మేము బాబుని చంపే ఉంటాడు. జాయ్, మిమ్మల్ని చంపి పాటేస్తాం. మిస్టర్, నా ముందే దౌర్జన్యం చేస్తున్నా నువ్వు గ్యారెంటీగా బాబుని చంపే ఉంటావు. అదే స్టేషన్ కి. ఆగండి ఇన్స్పెక్టర్ గారు, మోహన్ మోసగాడే కానీ హంతకుడు మాత్రం కాదు. సీత, రా సీత, నువ్వు దేవతలా వచ్చావు. నువ్వున్నా చెప్పు సీత, బాబుని నేను చంపలేదు. నువ్వున్నా చెప్పు సీత. నిజమేనండి, ఈయన అలాంటి మనిషి కాదు. మీరెవరు? మీ ఇద్దరికి కలిసి సంబంధం ఏంటి? మీ ఇద్దరు ప్రేమించుకున్నామండి, పెళ్లి కూడా చేసుకుందామని అనుకున్నారా? అవునండి, అవును. ఎప్పటి నుంచి జరుగుతుంది ఇది? 1 సంవత్సరంగా. చూడమ్మా, వీడికున్న పెద్ద దిక్కు నేను ఒక్కండి. ఈ ప్రేమ విషయం పెళ్లి విషయం నాకు చెప్పలేదంటే నిన్ను మోసం చేశాడనమాట. ఎందుకమ్మా ఈ వ్యథను కాపాడాలని చూస్తావు? శారీరకంగా మేము కలిసిపోయాం కనుక. ఏ మిస్టర్, ఇదేనా ఒప్పుకుంటావా? ఒప్పుకుంటాను. నేను చేసిన తప్పు సీతను అందరినీ క్షమాపణ కోరుకుంటాను. ఆమె పెళ్లి చేసుకుంటాను. కానీ కానీ బాబు మాకు నేను చంపలే. ఎవ్వరూ చంపలేదు కొత్తలుడు. అడుగు బాబు. ఇడుగో బుజ్జి కూడా నా దగ్గరే భద్రంగా ఉన్నాడు. నా కూతురు జీవితాన్ని నిలబెట్టిన వాడిని నేను వదులుకుంటానే. బాబు, నా బాబు క్షేమంగా ఉన్నాడు, నాకంతే చాలు. ఈ సంతోష సమయంలో నా తప్పు కూడా క్షమించే బావా. నాకు రోజు ఫోన్ చేసేది అదిగో ఆ అమ్మాయే, చిట్టమ్మే. అవునండి, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మీ అందరి ముందు ఒప్పుకుంటున్నాను. ఇన్స్పెక్టర్ గారి మీద ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను. రే, ఇప్పుడు నువ్వు నిజంగా నాకు బామర్తో అయ్యావు. ఇక నుంచి ఓసిద్దండి కదరా, ఇంట్లో తృప్తిగా ఫోన్ చేద్దగనరా. చూడు మిస్టర్ రామ్మోహన్, ఇప్పటికి నిన్ను వదిలేస్తున్నాను. ఇక ముందు ఏదైనా తేడా జరిగిందో నిన్ను చీటింగ్ కేసు కింద అరెస్ట్ చేస్తాను. అండర్స్టాండ్? హలో మై డియర్ చిట్టి. చూడండి కాంతారావు, మీది మంచి మనసు గనక ఈ నాటకం ఆడి నా బిడ్డ జీవితాన్ని కాపాడారు. మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేదు. నాటకం ఆడింది నేనైనా నాకు ఆ ఎస్ఐకి డైలాగులు రాసిన మీ పెద్దలు రండి, అతనికి థ్యాంక్స్ చెప్పండి. ఏ డ్రైవర్, వాళ్ళని దించేసిరా.